తెలంగాణలోని 2 ఎమ్మెల్సీల సభ్యత్వ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు మధ్యంతరమేనని తుది తీర్పు కాదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కొందరు సంబరపడుతూ చేసే కమెంట్స్ పై స్పందించిన తన స్థాయి తగ్గించుకుని కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడడం సమంజసం కాదని కూడా అన్నారు. తన వైపు లాయర్ను నియమించి వాదనను వినిపిస్తామంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీల గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి వివాదం చెలరేగుతా ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. సార్, ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎట్లా చూస్తారు? దీనిపైన ఎలా స్పందిస్తారు సార్? కోర్టు పరిధిలో ఉన్న విషయం మీద మనం మాట్లాడటం సమంజసం కాదు. అందులో ఇది తుది తీర్పు కాదు కాబట్టి దీనిపైన ఇప్పుడే వ్యాఖ్యానించవలసిన అవసరమూ లేదు. ఏదైనా ఉంటే సమయం వచ్చినప్పుడు వాటిపైన వివరాలు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఇది ప్రభుత్వము దీంట్లో కీలక పాత్రధారి. ప్రభుత్వం అన్నీ ఆలోచించి ఒక న్యాయ నిపుణుల సలహా మేరకు వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఒక బాధ్యతతో వ్యవహరించే ఒక పెద్ద శక్తి అక్కడ ఉన్నప్పుడు మనము ప్రతి విషయం మీద మనం మాట్లాడి దాన్ని మాట్లాడటం కూడా అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదన్నా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. పోరాటంలో వాళ్ళు ఒక పాత్రధారులే కదా, కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. రాజకీయ నేపథ్యం ఉందనే వాళ్ళని పక్కన పెట్టిన దాసు శ్రవణ్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, ఇద్దరిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మీకు ఆ పదవులు కట్టబెట్టడం అంటే ఈ గవర్నర్ వ్యవస్థను ఎట్లా చూడాలి? ఏంటి సార్? ఏదున్నా కానీ, ఎందుకంటే దీనిపైన తెలిసి తెలియక కోర్టు తీర్పులు చదవక చాలామంది మాట్లాడుతున్నారు. కోర్టు ఏమన్నదనేది ఎక్కడ కూడా రాయలేదు, ఎవరు కూడా చదవట్లేదు. కోర్టు చాలా స్పష్టంగా ఏమన్నదంటే ఏమేమి ఉండాలనేది రాజ్యాంగంలో రాస్తున్నాయి, అర్హతలు ఏంటి అనేది. ఆ అర్హతలతో పాటు మిగతావన్నీ అనర్హతలు కావు, అవి అర్హతలు. ఆ అర్హతల ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. దానికి సరి అయినటువంటి ఆధారాలతో వాళ్ళు అన్నీ గవర్నర్ ముందు పెడితే గవర్నర్ గారు వాటి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ అర్హతలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రాజ్యాంగంలో రాస్తున్నాయి. దానిపైన మళ్ళీ మనం వివాదంలోకి దిగవలసిన అవసరం లేదు. సార్, ప్రధానంగా మీరు ఈ మధ్యంతర ఉత్తర్వుల కాపీ ఏమైనా చూసారా? ఎటువంటి అంశాలు ఇందులో పేర్కొన్నారు? అదేవిధంగా మీకు సంబంధించి మీ తరపున వాదనలు వినిపించేందుకు ఒక లాయర్ని ఏమైనా నియమించేందుకు ఆలోచిస్తూ ఉన్నారా? ప్రభుత్వం నుంచి ఫైట్ చేయబోతూ ఉన్నారు? అంటే మాకు కూడా కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది కాబట్టి మేము కూడా ఒక లాయర్ని పెట్టి కోర్టు వారికి మా వంతు వాదన వినిపించినాం. తర్వాత దీని పైన ఇంకా అది కోర్టు ముందు ఈ వాదనలన్నీ ఉన్నాయి. మేము ఈడ ముఖ్యమైన కాదట, అక్కడ ప్రభుత్వము ఆడ కీలకమైనటువంటి పాత్రధారి కాబట్టి ప్రధాన పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది తీర్పు సెప్టెంబర్లో రాబోతా ఉంది. ఈ సభ్యత్వాలను రద్దు చేయాలి, తర్వాత కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలంటే అప్పుడు కూడా ప్రభుత్వం మీ పేరే సిఫార్సు చేస్తే కనుక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎటువంటి ఆలోచనతో ఉన్నారు? ఇటువంటి నిత్య వివాదం మనకెందుకు, అడుగడుగున అవమానాలు మనకెందుకు అని వెనక్కి తగ్గుతారా? ఇవన్నీ విషయాల మీద ఇప్పుడు మాట్లాడటం కూడా మంచిది కాదు. ఇది ప్రిమెచ్యూర్ అవుతుంది, తొందరపాటు అవుతుంది. ఇంత తొందరపాటుగా వాటిపైన మాట్లాడటం కూడా మంచిది కాదు. మంచి చెడు ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కదా. ప్రభుత్వం ఏమన్నా ఉంటే వివరణ వాళ్ళు ఇస్తారు కదా. నేను మాట్లాడటం అనేది మంచిది కాదు. విద్యార్థి సంఘాలు కూడా కొంత సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు, మీ పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? దీనిపైన ఎట్లా స్పందిస్తారు సార్? మీరు అజాత శత్రువుగా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపారు, సుదీర్ఘంగా అనేక అంశాలపైన పోరాటం చేశారు. ఇప్పుడు ఈ విషయాలపైన ఇదివరకు పనిచేసిన పద్ధతికి ఇప్పుడు చేస్తున్న పద్ధతికి తేడా ఉంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. నేను ఈ మధ్యన కొన్ని అవసరాల రీత్యా అమెరికా వెళ్ళవలసి వచ్చింది. కానీ అమెరికా వెళ్ళకముందు మేము ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో విషయాలు మాట్లాడిన తర్వాత దానిపైన మళ్ళీ 2వ రౌండ్ కూడా చర్చ కొనసాగవలసి ఉండే. వాళ్ళు కూడా కోర్టు కేసులు, ఈ రిజర్వేషన్లు వాటి కారణంగా బిజీ ఉన్నారు, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మేము తప్పకుండా విషయాలపై మళ్ళీ మాట్లాడతాం. ఇదివరకు ఈ కార్యక్రమాల విషయంలో, ఈ సమస్యల విషయంలో ఎంత సీరియస్గా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే సీరియస్గా ఉన్నాము. ఏ విషయంలో కూడా మేము మినహాయింపు ఇవ్వటం లేదు. ఎంత సీరియస్గా దృష్టి పెట్టి పనిచేయాలో అంత సీరియస్గా పనిచేస్తూనే ఉన్నాం.
దశాబ్దాలుగా మీరు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్తో కలిసి పనిచేశారు, ఉద్యమాన్ని కూడా ఒక జేఏసీగా ఫామ్ చేసినటువంటి వ్యక్తి మీరు. అటువంటి వేదికను పంచుకున్నటువంటి ఆ పార్టీ నేతలే ఇప్పుడు మీ పైన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇక అది వాళ్ళ ఆలోచనకు వాళ్ళ విజ్ఞతకు వదిలేయటం మంచిది. దానిపైన నేను మాట్లాడితే అది నా స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుంది. నేను మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా పూర్తి స్థాయిలో కూడా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దీనిపైన స్పందిస్తాను. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా తన వైపు నుంచి ఒక లాయర్ను నియమించుకొని తన వాదనలు వినిపిస్తాననేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.